హాయ్ హలో నమస్తే. నమస్కారం అండి. నమస్కారం కూర్చోండి. బిగ్ బాస్ చూస్తున్నారా? పోలాండ్ లో అంత పాపులరా? చూస్తుంటావా? Sir, every night, sir, people come to each other's houses and we watch it together. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. Really, sir? You launched a beautiful program, Amavari, sir. I love him. నా గేమ్ ప్లాన్ ఇప్పటికీ చాలా మందికి అర్థం అవ్వట్లేదు తెలుసా. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు. ఆ గేమ్ ప్లాన్ ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. అంత ఈజీగా ఆడట్లేదు సున్నా నా గేమ్. నేను రివీల్ చేశానా మబ్బులు ఇడిపోతే ఒక్కొక్కరికి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అన్నా నువ్వు చేస్తున్నావు ఇంకా కట్టింగే కదా, కటింగ్ చేద్దాం తర్వాత వాళ్ళు కూరలు అనుకుంటారు కదా అని. అంతే ఈ పనులు చేయడానికి ఉన్నాను మావయ్య. నేను వెళ్ళండి మీరు. ఇమ్ము కచ్చి అని అన్నారు. ఇది లాస్ట్ టైం నేను వంట చేస్తున్నాను నేను చేయను. ఇలా అయితే నేను ఫోటోలు తీయను అంతే. మంచి డిసిజన్ తీసుకున్నావురా. అర్థమవుతుంది, పిన్ పాయింట్ టార్గెట్ చేస్తుంది. సేమ్ ప్రపోర్షన్ నేను ఎప్పుడైంది అది చూసినప్పుడు అంది. ఏమిటండి అలా అంటున్నాడు? ఇద్దరు పెద్ద కళాకారులు కలిసినప్పుడు అలాగే మాట్లాడుకుంటారు. నువ్వు కూడా నాలాగా ప్రొఫెషనల్ అయిపోయావు. లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్. ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. హాయ్ హౌ ఆర్ యు? స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది ఏంటినా? తిమోన్ పవన్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకుంటుంది కరెక్టే, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. డిమాన్ పవన్ ఇస్ ద న్యూ కెప్టెన్ అండ్ అతను డిజర్వింగ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? చూసారా, డియో స్ప్రే కొట్టుకుందామని ఎత్తారు చేతులు. ఓకే మనీష్, నీ రీజన్ ఏంటి? నేను ఫస్ట్ కెప్టెన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. నువ్వు కెప్టెన్సీలో ఎంత డిజర్వింగ్ అన్న దాని గురించి మాట్లాడుతున్నావు. అవును సార్. నేను దాని గురించి అడగట్లా. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రౌండ్ వేసా? సంజన, వాట్ ఈస్ యువర్? నాకు హెల్ప్ చేయాలి. సంజన, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. సంజన, హౌస్ మేట్స్ కి నేను మాట్లాడుతున్న విషయం అర్థమైనట్లేదు. ఫేస్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అతను కెప్టెన్ ఆల్రెడీ అయ్యాడు, కానీ అయిన పద్ధతి కరెక్ట్ గా అయ్యాడా లేదా? ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పొచ్చు కదా. అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్. సార్, బర్నీ గారిని ఏ రీజన్ తీసేశారు ఆ పర్టిక్యులర్ టాస్క్ నుంచి మాకు అర్థం కాలేదు. బర్నీ గారికి లేని ప్రాబ్లం నీకెందుకమ్మా? నీకెందుకురా? ఆడమైపోతే నీకెందుకు? ఆడి గొడవ నీకెందుకు? బర్నీ, ఇప్పుడుగానే మాట్లాడతావా? అదేదో చెప్పు నువ్వేదో సమాధానం లేకుండా కూర్చొని సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. అందుకుని మాట్లాడవచ్చు, కానీ వై అనే ప్రశ్నించడం నీ హక్కు. దాంతో ఎందుకు సార్? ఎదురైతే దరిద్రం, తగిలితే తగ్గిరం. ఎలాగో ఒకవేళ అన్యాయం జరిగితే డెఫినెట్ గా మీరు వచ్చినప్పుడు అడుగుతారు కదా, దెన్ ఐ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఐ వాస్ వెయిట్. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్ లో 2 సార్లు వేసుకుని తాగుతారా? ఎందుకు స్టాప్ అన్నది ఇప్పటికైనా అర్థమైందా నీకు? నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. స్టాప్ అన్నప్పుడు కంటిన్యూ చేశాడు కాబట్టి బర్నీ ఎలిమినేటెడ్. అవును సార్. నీకు వీడియో చూపిస్తా. జనాలు అర్థం చేసుకుంటారు ఏ తప్పు నువ్వు చేసావని. ప్లే చేయండి. గది ముచ్చట చూసావు కదా, నీ అభిప్రాయం ఏంటి? రీతో సరిగ్గా చూడలేదు సార్ ఇద్దరిని. రీతుకి కనపడిందా లేదా? కనపడి ఉండాలి. మరి వై డిడ్ యు రేజ్ యువర్ హ్యాండ్? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా నువ్వు. అవతల పక్క నుంచి చూశారు కదా సంజన అండ్ తనుజ, వాళ్ళ మాట ఎందుకు వినలే? నీకేం చూడలేని పిల్లదా? చూడా, రీతు అట్ సైడ్ ఉంది. పవన్ రాసింది కూడా రీతు చూసుండక, సో ఓన్లీ బర్నీ అన్నే మాత్రమే రాసింది చూసింది అని అనిపించింది. ఆయన ఏదో వాదించాలని వాదిస్తావు గానీ నీకు మాత్రం తెలియదా ఏంది? స్టాప్ అనేది వినపడలా. వినిపించింది సార్. మరి నీ చేతులు ఏం చేస్తున్నాయో నీకు తెలియట్లా అంటే చెప్పండి. మీ ఇష్టం. పవన్ రాసిన తర్వాతే బర్నీ రాశాడు. అలాంటప్పుడు బర్నీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, పవన్ ఎందుకు కంటిన్యూ అయ్యాడు? అబ్బా ఏం అడిగారు సార్? అండ్ బర్నీ ఏమో అడగడు, ప్రశ్నించడు. నెరీ అంత మంచితనం పనికిరాదప్పా. ఆడే ఆటగాళ్ళకు కూడా రూల్స్ అర్థం కాకుండా పెడితే తప్పెవరిది? సంచాలక్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. హౌస్ కి ఇంకొక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ స్వీట్ నైస్ వీడియో. మరీ ఎక్కువ స్వీట్ అయితే వద్దు, ఆడికి అసలు షుగర్ తట్టుకోలేడు. సరే, ఈ వీక్ కెప్టెన్ ఎంతకి తెగించారా? కళ్యాణ్, నీ అమూల్యమైన అభిప్రాయం ఏంటి? ఆఫ్ కోర్స్ స్వీట్. ఆఫ్ కోర్స్ స్వీటా? బ్లడీ స్వీట్. తను ముందు మేనిఫెస్ట్ చేసింది కాబట్టి మేనిఫెస్ట్ చేసింది నిజం కావడం కోసం చెప్పాను కదరా,
మైకిల్ సార్ షార్ప్ అని క్రైమ్ సీన్ చూస్తే చాలు కనిపెట్టేస్తారు. రీతు నాట్ దట్ టైప్ అని నేను అనుకుంటున్నాను, బట్ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. జ్యోతే ఎర్రిపప్పుని కన్నాం మనం, వీడికి ఏం తెలీదు ఫీజు బొక్క. ఏం తెలుసు? రీతు తెలుసా? రీతు మనసులో ఉన్నది తెలుసా? నీ జాకెట్ లేదో ఉంది, అది నేను చూడాలి ఇప్పుడే ఇక్కడే. ఏంటి కన్ఫ్యూజన్ అమ్మా? అంటే ఇప్పుడు మీరు దేని గురించి అడుగుతున్నారు సార్? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. క్వశ్చన్ మర్చిపోయేవా? రీమ్యాచ్ పనిష్మెంట్ అవుతుంది అండ్ వెల్ డిజర్వ్డ్ వచ్చేసి ఆ కెప్టెన్సీ గెలవాలని నేను అనుకుంటున్నాను సార్. డాక్టర్ మధుసూదన్ చాలా మంచి సలహా ఇచ్చారు. సార్ కెప్టెన్ దొంగతనం చేసినప్పుడు కెప్టెన్ అప్పుడే తీసి పడేయాలి కదా సార్. ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ తీసి పడేయలేం కదా 1 వీక్. ఉందరా అసలు నీకు బుర్రుందా? సార్ నా పరంగా అయితే నేను అక్కడ నాకు కనిపించినప్పుడు నేను స్టాప్ చెప్పినప్పుడు బర్నీ గారు రాసిందే నాకు కనిపించింది. ఒకసారి వీలు చూసుకుని చిరంజీవి గారిని కలవండి. దేనికండి? ఆయన ఐ బ్యాంక్ ద్వారా మీకు 2 ఐస్ ఇప్పిస్తారని. డెమోన్ ఇలా పట్టుకొని ఇలా వెళ్ళేది అని అనుకున్నాను కానీ అది రాసినట్టు అని అనిపించలేదు నాకు. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా హార్ట్ఫుల్ గా అయితే నేనైతే ఏదో బయాస్డ్ గా లేకపోతే వీణ్ణే గెలిపించాలి లేకపోతే ఇలానే ఆడాలి అని అయితే ఆడలేదు. నా ఫేస్ చూడరా, నా ఫేస్ జెన్యూనిటీ కనబడించట్లేదా? తనుజ, సంజన వీళ్ళందరూ చెప్తున్నా కూడా నువ్వు వాళ్ళు అసలు చెప్పింది కన్సిడర్ కూడా చేయలేదు. ఇఫ్ నాది రాంగ్ అని ఫీల్ అయితే డెఫినెట్లీ ఐ టేక్ ద పనిష్మెంట్ సార్. నువ్వు మాత్రం ఫీల్ అవ్వట్లేదు, మేమందరం ఫీల్ అవుతాం. ఎస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నా వల్ల తప్పు జరిగింది కాబట్టి. మన దగ్గర మన్నించడం లేవమ్మా, దండించడం మాత్రమే. ప్రియా అండ్ శ్రీజ మీ ఇద్దరు గురించి ఒక మాట చెప్తాను. ఒకళ్ళు మాట్లాడటం మొదలుపెట్టగానే పక్కన ఇంకోళ్ళు సన్నాయి నొక్కులు మొదలు పెట్టేస్తారు. సార్ నేను ఆ వర్డ్ అనడంలో తప్పేంటి సార్? ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. హౌస్ లోకి వచ్చేంత వరకే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్. ఆ తర్వాత సార్ బానిసలు. కాలచక్రం గేమ్ భరణి ఇమాన్యుల్ ని ఎంతసేపు ఆపాడు చెప్పు. చాలాసేపు ఆపారు సార్. అంటే మంచి జరిగితే అది నీ గొప్పదనమా? మరి అక్కడ రాని డౌట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చెబితే లేస్తుందే. చివరి రౌండ్ వరకు బర్నీ అండ్ ఇమాన్యుల్ ఉండుంటే అప్పుడు ఏం ఆడేవాడు? ఇమాన్యుల్ నన్ను గెలిపించేవాడు సార్. నీకు తెలుసు. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాంతే. నీకన్నీ తెలిసిపోతాయా? గడిది గుడ్డేం కాదు. అసలు ఒక ఆటగాడి ఆట గురించి నువ్వేం చెప్తావమ్మా? ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? డిడ్ ఈ ప్లే ఫేర్ దేర్? Yes. మరి ఇక్కడ ఫేర్ ఆడినప్పుడు తర్వాత కూడా ఫేర్ ఆడతాడు. నువ్వు ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నావు? మనకి షుగర్ ఉంది కదండి. ఫేర్ గా ఆడే పర్సన్ అయితే ఇద్దరి మీద పూస్తాడు అనేది నా పర్స్పెక్టివ్ సార్. ఆట అయ్యేదాకా వెయిట్ చేస్తేనే కదా. ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. మనీష్ బర్నీ ప్లేట్ ని తన్నేయడం నీకు ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించింది? అన్ఫేర్ సార్. మరి అది ఎందుకు చెప్పలేదు? నీ గడ్డం పట్టుకుంటారు ఇది ఎక్కడ టార్చర్ అయ్యా. మీకు ఫేర్ అనిపించచ్చు, అన్ఫేర్ అనిపించచ్చు, బట్ గెలిచిన తర్వాత మాత్రమే మనం ఒక అభిప్రాయానికి రావాలి. Yes sir, my bad. అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. కెప్టెన్ అయినటువంటి ప్రాసెస్ నీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? అన్ఫేర్ కాబట్టి నా కెప్టెన్సీ వద్దనుకుంటున్నాను సార్. సూపర్ అసలు. యువర్ కెప్టెన్సీ ఇస్ రివోక్డ్. హరీష్, ఆ బ్యాజ్ తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టి. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. బట్ అక్కడ ప్లేయర్ తప్పు చేయలేదు కదా సార్. సంచాలక్ కాల్ తీసుకుంది కాబట్టి ప్లేయర్ గా కెప్టెన్సీ తీసేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. బట్ అప్పుడు కూడా కెప్టెన్ అయినటువంటి పవన్ ఫేర్ గా గెలవాలని తను అనుకుంటున్నాడు. నీకెందుకు మధ్యలో గోలా? ఫేర్ గెలుపు తనకు వద్దనుకుంటున్నాడు. ప్రతి విషయంలో నువ్వు తుత్తు అని వస్తున్నావు. సుమన్, ఆటలో మాటలోను అన్నిట్లో అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యావు. నీలో హ్యూమర్ ఉంది అనుకున్నాను. ఉంది సార్. హ్యూమర్ కి మించిన ఎమోషన్ కూడా ఉంది, కానీ నీ ఆట మాత్రం ఉంది. సూపర్ 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 సూపర్. ఆ రోజు రాత్రి కళ్ళమ్మడ నీళ్లు పెట్టుకున్న తర్వాత కూడా రీతు చౌదరికి హెల్ప్ చేద్దాం అనుకున్నావా? అనుకున్నాను సార్. షీఈ్ మై ఫ్రెండ్. శత్రువు అయినా సరే ఆపదలో ఉంటే కాపాడమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి. రాము సార్ హాయ్ సార్. చాలా మంది బాగా కష్టపడి ఆడి గెలుస్తారు, నువ్వు సైలెంట్ గా ఉండి గెలిచావు. సూడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. ఇద్దరు గురించి ఒకేసారి మాట్లాడేద్దాం. మీరే చెప్పారు కదా సార్ ఫ్రెండ్స్ అవ్వాలని. ఎంత ఫ్రెండ్స్ అయిపోయారమ్మా మీరు? బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. మా ఇద్దరు మైండ్ సెట్ కలిసింది. మీ ఇద్దరికి మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారు. ఏంటి ప్రియా? సార్ వీడియో కావాలి సార్. నిన్న నైట్ నేను దాపెట్టుకున్న థమ్స్ అప్లు 2 పోయాయి. అవి రిలీజ్ కావులే, అవి వదిలేసి. నన్ను స్పాట్ లో పెట్టడానికి చేసిన పని నేను కూడా వాళ్ళ లెక్కనే ప్లే చేయాలి అని చెప్పి అక్నాలెడ్జ్ చేయకూడదు అనుకున్నాను. స్మార్ట్ ప్లే. మరి ఇప్పుడు ఎందుకు వీడియో?
మార్చుకోవటానికి ఇచ్చిన టైం ని 2 చేతులతో పట్టుకుని నుంచున్నాం. అది కదా ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ప్రియా, నువ్వు ఎంతసేపు అవతల వాళ్ళ తప్పులు ఎదుగుతున్నావు సుమన్ గురించి, ఆటి గురించి. మనం చేసింది గురించి అడుగుతున్నాను నేను. మీరు మాత్రం అందరూ మంచి పనులే చేస్తున్నారా? ఎవరు ఇలాంటి లుచ్చా పనులు చేయటం లేదా? ఓనర్స్ ఎలాగైనా గెలుస్తారని అనుకున్నాం సార్. అలానే గెలుస్తారనుకున్నారు కాబట్టి గెలిపించావు. మీ సిన్సియారిటీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి. తనుజ, కళ్యాణ్ కూర్చోండి. ప్రియాకు ఇంకో వీడియో చూపియాలి. ఎన్నే నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఇది లాస్ట్ సార్. సుమన్ గారు ఎవరు కొట్టారు. ఏంటండి ఇది ఫ్లోరాని గాని సుమన్ కొట్టలేదు. సార్ చెయ్యి మీద ఇట్లా చెయ్యి మీద కాదు, టీ షర్ట్ ని కొడుతున్నాడు. ఆ బేగమ్మ జర అద్దాలు పక్కన పెట్టురా కనిపిస్తుంది. ఫస్ట్ అది పీకు, దాన్ని బయటికి తీ ఫస్ట్. అన్న నా తప్పే, నేను కేర్ఫుల్ గా లేను. ఐఎమ్ రియలీ సారీ. కానీ ఓనర్ మిక్స్ అయిపోయింది కదమ్మా. ఓనర్ ఇచ్చేస్తారంటే ఐ టేక్ యువర్ సారీ. రాధా 550 స్టీల్ టీఎంటీ మహాశక్తిశాలి. ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాను సార్. తర్వాత నాకున్న గిన్నెలు కడగడానికి వెళ్ళాను సార్. అవునమ్మా, నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నావు. కూర్చో. నువ్వు జేమ్స్ బాండేలే, ఒప్పుకున్నా. కిందకి తెచ్చు. ఇంట్లో ఉంటావా, ఆట క్విట్ చేస్తావా? బయటికి వెళ్తానన్నా. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ఈ వారం నుంచి ఓనర్స్ విల్ బి టెనెంట్స్ అండ్ టెనెంట్స్ విల్ బి ఓనర్స్. రోల్ రివర్స్. భరణి అండ్ రాము, సార్ మీరు ఓనర్స్ తో పాటు టెనెంట్స్ అయిపోతారా? నాకే బతుకుతూ. లవ్ యూ, గుడ్ నైట్. పిల్లలు, ఇవాళకి 2 అక్షరాలు బాగా నేర్చుకోండి. రేపు మళ్ళీ వచ్చి ఇంకో 2 అక్షరాలు నేర్పిస్తాను. బాయ్.